కాంగ్రెస్ పార్టీలో ఒక పావు మేధావి ఉంటాడు. ఆయనే రాహుల్ గాంధీ. అర్ధ మేధావి ఉంటాడు జయరాం రమేష్. ఈ జయరాం రమేష్ లాంటి వాళ్ళ మాటలు వినినే ఆయన పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుని నాశనం చేసుకుంటూ ఉంటుంటాడు. తన కెరీర్ని, కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ ప్రధాన అభ్యర్థిత్వాన్ని నాశనం చేసుకుంటూ ఉంటాడు. పనికి మాలిన స్టేట్మెంట్లు ఇస్తుంటాడు. ఈ జయరాం రమేష్ ఏమైనా జనంలో నుంచి వచ్చిన నాయకుడు అంటే ఎప్పుడూ ఇండైరెక్ట్గా రాజ్యసభ సభ్యత్వాలు తప్పించి సొంతగా ఎదిగే సీనే లేనోడు. ఆ అత్యుత్సాహం తను ఆ పదవి కాపాడుకోవడానికి ఏదో ఒకటి లైమ్ లైట్లో ఉండాలి కాబట్టి వాగి పార్టీని నాశనం చేస్తుంటాడు. చిదంబరం ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి వచ్చాడు చాలాసార్లు. శశి థరూర్ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి వచ్చాడు. గులాం నబీ ఆజాద్ అట్లాగే వస్తాడు. మల్లికార్జున్ ఖర్గే కూడా అట్లాగే ఓడిపోయాడు చాలాసార్లు, బట్ గెలిచిన సందర్భం కూడా ఉంది. బట్ ఈయన ఏనాడు చేయలే. కానీ ఇట్లాంటి వాళ్ళతోనే తలనొప్పి. ఇప్పుడు ఈయన మాట్లాడే మాట ఏంటంటే, ట్రంపు భారత ప్రధానమంత్రి నాకు మంచి మిత్రుడే, పాకిస్తాన్ కూడా ప్రధానమంత్రి కూడా నాకు మంచి మిత్రుడే అంటున్నాడు. అట్లట్లా కంపేర్ చేస్తున్నాడు. మోడీ సమాధానం చెప్పాలంటే అంటే ఏమనాలా? మోడీ ట్రంప్ ఫోన్ చేసి మేమిద్దరం ఒకటి కాదు, మా ఇద్దరిని సమానంగా చూడకనాలా? అది మనం మాట్లాడాలా? నువ్వు మాట్లాడాలా? ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నట్టు నీ నాయకుడు చేత చెప్పించాలి. ట్రంప్ సిగ్గు తెచ్చుకో, నువ్వు మా దేశంలో ఒక రాష్ట్రాన్ని మాతో కంపేర్ చేస్తున్నావు. పోనీ అట్లయినా చేయొచ్చు, చిన్నది పెద్దది అనేది ఏం లేదు ప్రపంచంలో. కానీ మంచిని చెడుని ఎట్లా కంపేర్ చేస్తావు? అదో రోక్ కంట్రీని ఒక కల్చరల్ కంట్రీతో ఎట్లా పోలుస్తావు? వాళ్ళు నీచాతి నీచులు. మా దేశం గొప్ప సంస్కృతి కలిగినటువంటి దేశం, సంస్కారం కలిగిన దేశం. ఎలా కంపేర్ చేస్తావు? మా ప్రధానమంత్రి మీద కోపం ఉంటే నువ్వు మా ప్రధానమంత్రి ఫ్రెండ్ అంటున్నావు. సరే, మా ప్రధానమంత్రి పాయింట్ ఎత్తక నువ్వు భారతదేశాన్ని పాకిస్తాన్తో సమానంగా చూడకు. ఓ ప్రతిపక్ష హోదాలో మేము చెప్తున్నాం, రాహుల్తో చెప్పించి, లేకపోతే నీలాంటి వాడు మాట్లాడు. అలా కాకుండా ట్రంప్ అట్టన్నాడు, అట్టనడానికి వీల్లేదు. మనం ఇప్పుడు అంటాం ఇది శ్రీలంక, భూటాను అన్నీ మనకి మిత్రదేశాలే అని. భూటాన్ స్థాయి వేరు, శ్రీలంక స్థాయి వేరు. భూటాన్ చిన్నది, ఒక ఊరంతా. శ్రీలంక ఒక రాష్ట్రం అంతా. మరి ఏం చేద్దాం? వాళ్ళు తిట్టుకోవాలా ఇక్కడ? ఇంకోటి, మన వ్యవహారం, మనం పాకిస్తాన్ని, ఆఫ్ఘనిస్తాన్ని స్నేహంగా చూడం. ఆఫ్ఘనిస్తాన్తో స్నేహం చేస్తాం, పాకిస్తాన్తో చెయ్యం. అమెరికా అందరితో చేస్తుంది, ఉగ్రవాదులతో కూడా చేస్తుంది. లష్కరే తోయిబాతో కూడా రేపు పొద్దున్న డిబేట్లు పెడుతుంది కావాలంటే కనుక. అది వాళ్ళ యాటిట్యూడ్. వాడిని మనం ఎందుకు మార్చాలా? మనం జాగ్రత్తగా ఉంటాం ముఖ్యం అక్కడ, అంతే.